ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ, ఎంఎల్డి కాలేజ్ గద్వాల్. ఈరోజు టాపిక్ తొండ లేదా కేలోటిస్ లేదా తొండ రక్త ప్రసరణ వ్యవస్థ. రక్త ప్రసరణ వ్యవస్థ, తొండ రక్త ప్రసరణ వ్యవస్థ. తొండ రక్త ప్రసరణ వ్యవస్థ కన్నా ముందు మనము తొండ లేదా కేలోటిస్ అనేది సరీసృపాల వర్గానికి చెందుతుంది. తొండ లేదా కేలోటిస్ సరీసృపాల వర్గానికి చెందుతుంది. మనము సరీసృపాల యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే, సరీసృపాలు భూమి మీద గుడ్లు పెట్టే నిజమైన భూచరాలు. భూమిపై గుడ్లు పెట్టే నిజమైన భూచరాలు. ఎందుకంటే చేపలు మొత్తం కూడా నీటి లోపల నివసిస్తాయి. ఉభయచరాలు నీటి లోపల భూమి మీద నివసిస్తాయి. మనకు సరీసృపాల వచ్చే వరకు టోటల్గా భూమి మీద నివసించే శక్తి ఉన్న మొట్టమొదటి భూచరాలుగా ఇవి పరిణతి చెందాయి. కాబట్టి సరీసృపాలు మొట్టమొదటి నిజమైన భూచరాలు. నెక్స్ట్, ఇవి శీతల రక్త జీవులు. శీతల రక్త జీవులు. శీతల రక్త జీవులు అంటే ఏంది? దేహ ఉష్ణోగ్రత వాతావరణ ఉష్ణోగ్రతకు తగ్గట్టుగా మారుతూ ఉంటే వాటిని శీతల రక్త జీవులు అంటారు. ఓకే, నెక్స్ట్ మనము ఈ తొండ యొక్క దేహాన్ని పరిశీలించినట్లయితే, దేహాన్ని మనము తల, మెడ, మొండెము, తోక అనే భాగాలుగా విభజన చేయొచ్చు. తల, మెడ, మొండెము, తోక అనే భాగాలుగా విభజన చేయొచ్చు. మనము రక్త ప్రసరణ వ్యవస్థను చూసినట్లయితే, తొండ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థను చూసినట్లయితే మనకు తొండ లోపల గుండె అనేది మనకు ఉదర మధ్య భాగం లోపల ఉరం కుహరం పూర్వ భాగంలో ఉరోస్థికి దిగువన ఉంటుంది. ఉదర మధ్య భాగంలో ఉరం కుహరం పూర్వంతంలో ఉరోస్థికి దిగువన మనకు కప్ప యొక్క గుండె నిర్మాణం ఉంటుంది. నెక్స్ట్, గుండెను ఆవరిస్తూ మనకు హృదయావరణ కూరం ఉంటుంది. హృదయావరణ కూరం లోపల హృదయావరణ ద్రవం ఉంటుంది. ఈ ద్రవము గుండెను మనకు రాపిడి నుంచి తగ్గిస్తుంది. ప్రమాదాల నుంచి, రాపిడి నుంచి మనకు గుండెను రక్షించేది ఏదంటే హృదయావరణ ద్రవము. నెక్స్ట్, హృదయము ఒక కాడ సహాయంతో మనకు అతుక్కొని ఉంటుంది. హృదయము కేలోటిస్ లేదా తొండ యొక్క గుండె మనకు చిన్న కాడ సహాయంతో అతుకు ఉంటుంది. దీన్ని గూబర్నాక్యులం కార్డిస్ అంటారు. గూబర్నాక్యులం కార్డిస్ అనే కాడ ద్వారా మనకు గుండె ఒక చిన్న కాడ ద్వారా అతకబడి ఉంటుంది. నెక్స్ట్, మనము గుండె నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే మనకు 3 గదుల హృదయం ఉంటుంది. 3 గదుల హృదయం, 2 కర్ణికలు, 1 జఠరిక. 2 కర్ణికలు, 1 జఠరిక ఉంటుంది. 2 కర్ణికలు, 1 జఠరిక. 2 కర్ణికలు, 1 జఠరిక ఉంటుంది. ఫస్ట్ కర్ణికల యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే మనకు 2 కర్ణికలు ఉంటాయి. కుడి కర్ణిక, ఎడమ కర్ణిక. నెక్స్ట్, కర్ణికలను విభజిస్తూ 2 కర్ణికలను విభజిస్తూ కర్ణికాంతర విభాజకం
కర్ణికాంతర విభాజకం ఉంటుంది. రెండు కర్ణికలను విభజిస్తూ కర్ణికాంతర విభాజకం ఉంటుంది. కర్ణికల లోపల తలము కండర తంతులతో ఏర్పడుతుంది. ఒక కర్ణిక యొక్క లోపలి భాగాన్ని చూసినట్లయితే మనకు అనేక కండర తంతువులతో ఏర్పడుతుంది. నెక్స్ట్ మనకు రెండు కర్ణికలు ఉన్నాయి కదా, కుడి కర్ణిక నెక్స్ట్ ఎడమ కర్ణిక. ఈ కుడి కర్ణిక దగ్గర మనకు కుడి కర్ణిక పై భాగం లోపల మనకు శిరాశయం ఉంటుంది. శిరాశయం కర్ణికకు అనుబంధంగా, కుడి కర్ణికకు అనుబంధంగా మనకు శిరాశయం ఉంటుంది. కుడి కర్ణికకు అనుబంధంగా శిరాశయము ఉంటుంది. నెక్స్ట్ ఎడమ కర్ణిక మనకు ఊపిరితిత్తుల ద్వారా మనకు ఎడమ కర్ణిక లోపలికి పుప్పుస సిర ద్వారా మనకు మంచి రక్తము ఎడమ కర్ణిక లోపలికి వస్తుంది. కాబట్టి కుడి కర్ణికకు అనుబంధంగా శిరాశయం ఉంటుంది. కుడి కర్ణికకు అనుబంధంగా శిరాశయం ఉంటుంది. ఈ శిరాశయం లోపల రెండు పూర్వ మహాశిరలు, ఒక పరమహాశిర. రెండు పూర్వ మహాశిరలు, ఒక పరమహాశిర ద్వారా దేహంలోని మలిన రక్తము ఈ శిరాశయం లోపలికి వస్తుంది. శిరాశయం నుంచి మనకు కుడి కర్ణిక లోపలికి కర్ణికా రంధ్రం ద్వారా ఈ కుడి కర్ణిక లోపలికి తెరుచుకుంటుంది. మనము అనుకున్నట్టుగా కర్ణికలను విభజిస్తూ కర్ణికాంతర విభాజకం ఉంటుంది. నెక్స్ట్ ఎడమ కర్ణికను చూసుకున్నట్లయితే ముందుగా చెప్పుకున్నట్లుగా ఎడమ కర్ణిక లోపలికి పుప్స సిర ద్వారా మంచి రక్తము ఎడమ కర్ణిక లోపలికి మనకు ప్రవేశిస్తుంది. రెండు కర్ణికలను విభజిస్తూ కర్ణికాంతర విభాజకం ఉంటుంది. నెక్స్ట్ కుడి కర్ణిక పైభాగం లోపల మనకు శిరాశయం ఉంటుంది. శిరాశయము కర్ణిక లోపలికి కర్ణికా రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. కర్ణిక రంధ్రం ద్వారా మనకు శిరాసరిని కుడి కర్ణిక లోపలికి తెరుచుకుంటుంది. ఈ శిరాశయము కుడి కర్ణిక లోపలికి తెరుచుకునే దగ్గర కర్ణిక రంధ్రం అంటున్నాం కదా, ఇక్కడ కణుపు ఉంది. ఈ కణుపులు ఉండడం వల్ల ఏమవుతాయంటే రక్తము శిరాశయం నుంచి కర్ణిక లోపలికి మాత్రమే ప్రవేశించేటట్లు చూస్తాయి. కవాటాలు ఉండడం వల్ల ఏమవుతున్నాయి, రంధ్రాల కవాటాలు ఉండడం వల్ల ఏమవుతుంది, రక్త ప్రవాహం అనేది ముందుకు పోవడానికి సహకరిస్తుంది. కాబట్టి శిరాశయం నుంచి కర్ణిక లోపలికి మాత్రమే రక్తం వెళ్తుంది, మళ్ళీ తిరిగి కర్ణిక నుంచి శిరాశయంలోకి వెళ్ళదు. కాబట్టి ఇక్కడ కవాటాలు అనేటివి మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ మనకు ఎడమ కర్ణిక చూసుకున్నట్లయితే పుప్పుస సిర ద్వారా మంచి రక్తం ఎడమ కర్ణిక లోపలికి వస్తుంది. ఇక్కడ ఎటువంటి కవాటాలు ఉండవు. ఎడమ కర్ణిక దగ్గర మనకు ఎటువంటి కవాటాలు అనేటివి ఉండవు. పుప్పుస సిర డైరెక్ట్గా మనకు ఎడమ కర్ణిక లోపలికి తెరుచుకుంటుంది. నెక్స్ట్ జఠరిక. ఓకేనా, రెండు కర్ణికల దిగువ భాగం లోపల మనకు జఠరిక ఉంటుంది. ఒకే జఠరిక ఉంటుంది. ఈ జఠరిక లోపల తలం లోపల అనేక చిన్న గట్ల లాంటి నిర్మాణాలు ఏర్పడతాయి. జఠరిక లోపల మనకు ఒక ప్రత్యేకమైన కండర తంతువుల నిర్మాణం ఏర్పడుతుంది. వీటిని కార్నియో స్తంభాలు అంటారు. నెక్స్ట్ మనకు కర్ణికలను జఠరికను విభజిస్తూ కర్ణిక జఠరిక విభాజకం ఉంటుంది. రెండు కర్ణికలను జఠరికను విభజిస్తూ కర్ణిక జఠరిక విభాజకం ఉంటుంది. అదేవిధంగా కుడి కర్ణిక జఠరిక లోపలికి తెరుచుకునే దగ్గర కర్ణిక జఠరిక రంధ్రం ఉంటుంది. కుడి కర్ణిక జఠరిక లోపల తెరుచుకునే దగ్గర, ఎడమ కర్ణిక జఠరిక లోపలికి తెరుచుకునే దగ్గర మనకు రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల దగ్గర మనం ముందు చెప్పుకున్నట్లు కవాటాలు ఉంటాయి. ఈ కవాటాలు ఉండడం వల్ల రక్త ప్రవాహం అనేది కర్ణిక నుంచి జఠరిక లోపలికి ప్రవేశించడానికి వీలవుతుంది.
జఠరిక నుంచి తిరిగి మనకు కర్ణిక లోపలికి ప్రవేశించదు. ఈ విధానాన్ని నిరోధించడానికి మనకు కవాటాలు అనేటివి ఉపయోగపడతాయి. రక్త ప్రవాహము ముందుకు మాత్రమే ప్రవహించడానికి ఉపయోగపడతాయి కవాటాలు, వెనుక వైపు ప్రవహించడానికి కవాటాలు అనేటివి ఉపయోగపడవు. నెక్స్ట్ 2 కర్ణికలు, 1 జఠరిక. నెక్స్ట్ మనకు కర్ణికకు అనుబంధంగా మనకు శిరాశయం ఉంటుంది. శిరాశయం ఓకేనా. ఈ శిరాశయంలో ముందుకు చెప్పుకున్నట్లుగా 2 పూర్వ మహాశిరలు, శిరాశయం 2 పూర్వ మహాశిరలు, 1 పరమహాశిర ద్వారా ఆమ్లజని రహిత రక్తం లేదా చెడు రక్తము కుడి కర్ణిక లోపలికి పంపించేది శిరాశయం. నెక్స్ట్ శిరాశయము కుడి కర్ణిక లోపలికి తెచ్చుకునే దగ్గర మనకు కర్ణిక కణుపు ఉంటుంది. కర్ణిక కణుపు ఉంటుంది. ఈ కర్ణిక కణుపు దగ్గర రంధ్రం ఉండడం వల్ల మనకు శిరాశయం నుంచి రక్తము కర్ణిక లోపలికి ప్రవహించడానికి వీలుగా ఉంటుంది. శిరాశయం కాబట్టి కుడి కర్ణికకు అనుబంధంగా శిరాశయం ఉంటుంది. నెక్స్ట్ ధమనీ చాపాలు. ధమనీ చాపాలు తొండ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ, కేలోటిస్ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ లోపల మనకు గుండె నిర్మాణము, తర్వాత ధమనీ వ్యవస్థ, శిరా వ్యవస్థ ఉంటాయి. ధమనీ వ్యవస్థ, శిరా వ్యవస్థ. ఈ గుండె నిర్మాణం లోపల మనం ఏమేమి చూసుకున్నాము? కర్ణికలు చూసుకున్నాము, జఠరిక చూసుకున్నాము, శిరాశయం చూసుకున్నాము. నెక్స్ట్ ధమనీ చాపాలు. ధమనీ చాపాలు చేపల లోపల, ఉభయచరాల లోపల మనకు జఠరికకు అనుబంధంగా ధమనీ శంకు లేదా మూల మహాధమని ఉంటుంది. ధమనీ శంకు లేదా మూల మహాధమని ఉంటుంది. కానీ సరస్సుపాల లోపల మనకు ఆ ప్లేస్ లోపల ధమనీ చాపాలు ఉంటాయి. ధమనీ చాపాలు ఉంటాయి. ధమనీ చాపాలు ఓకే. ఈ ధమనీ చాపాలు 3 ఉంటాయి. 2 దైహిక, 1 పుప్స చాపం. 2 దైహిక చాపాలు ఉంటాయి, 1 పుప్స చాపం ఉంటుంది. 2 దైహిక చాపాలు, 1 పుప్స చాపం ఉంటుంది. వీటి ద్వారా 2 దైహిక చాపాలు, 1 పుప్స చాపం ద్వారా మనకు రక్తం అనేది జఠరిక లోపలికి ప్రవేశించిన రక్తము దేహంలోని వివిధ భాగాలకు పంపించడానికి మనకు ధమనీ చాపాలు అనేటివి ఉపయోగపడతాయి. కాబట్టి మనకు గుండె నిర్మాణం లోపల, తొండ యొక్క గుండె నిర్మాణం లోపల ఏమేమి చూసుకున్నాము? కర్ణికలు, నెక్స్ట్ జఠరిక, శిరాశయము, నెక్స్ట్ ధమనీ చాపాలు. ధమనీ చాపాలు వంటి నిర్మాణాలు మనము చూసుకున్నాం. నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థ లోపల తొండ లేదా కేలోటిస్ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ లోపల మనకు నెక్స్ట్ ధమనీ వ్యవస్థ. ధమనీ వ్యవస్థ గుండె నిర్మాణం లోపల మనకు తొండ యొక్క గుండె నిర్మాణం లోపల 2 కర్ణికలు, 1 జఠరిక. 2 కర్ణికలు, 1 జఠరిక. నెక్స్ట్ కర్ణికలను జఠరికలను విభజిస్తూ కర్ణికా జఠరిక విభాజకం ఉంటుంది. నెక్స్ట్ కుడి కర్ణిక జఠరిక లోపల తెరుచుకునే దగ్గర కర్ణికా జఠరిక రంధ్రం ఉంటుంది. ఎడమ కర్ణిక జఠరిక లోపల తెరుచుకునే దగ్గర ఎడమ కర్ణికా జఠరిక రంధ్రాలు ఉంటాయి. వీటి చుట్టూ మనకు
వీటి దగ్గర కవాటాలు ఉండడం వల్ల రక్తం అనేది కర్ణికల నుంచి జఠరిక లోపలికి ప్రవేశించడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి జఠరిక లోపల మనకు మందమైన తంతువులు ఉండడం వల్ల ఒకే గది ఉంది ఇక్కడ జఠరిక. కాబట్టి కుడివైపున చెడు రక్తము, ఎడం వైపున మంచి రక్తం. కుడివైపున మంచి రక్తం ప్రవహిస్తే కుడివైపు చెడు రక్తం ప్రవహిస్తే ఎడం వైపు మంచి రక్తం ప్రవహిస్తుంది. కాబట్టి ఈ రెండు రక్తాలు కలవకుండా ఇక్కడ మనకి కండర తంతువులు ఉంటాయి. కండర తంతువులు, స్నాయు రజ్జువు లేదా కండర తంతువులు జఠరిక లోపల ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ కుడివైపు చెడు రక్తము, ఎడం వైపు మంచి రక్తం ఉంటుంది. ఈ రెండు రకాల రక్తాలు మనకు ధమని చాపాల ద్వారా మనకు దేహంలో ఉన్న వివిధ భాగాలకు రక్తం అనేది, మిశ్రమ రక్తం అనేది దేహంలో ఉన్న అన్ని భాగాలకు ట్రాన్స్పోర్ట్ కావడము జరుగుతుంది. అయితే ఇక్కడ రక్తప్రసరణ వ్యవస్థ లోపల గుండె, తర్వాత ధమని వ్యవస్థ అంటే ఏంటి? ధమని చాపాల ద్వారా అంటే ధమనుల లోపల మంచి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు తొండ లోపల మిశ్రమ రక్తం. కాబట్టి ఈ జఠరిక నుంచి వచ్చిన రక్తము మనకు ధమనుల ద్వారా దేహంలో ఉన్న వివిధ భాగాలకు రక్తం అనేది ట్రాన్స్పోర్ట్ కావడము జరుగుతుంది. ఇక్కడ ప్రతి భాగానికి ఒక ధమని అనేది అందుతుంది. ప్రతి భాగానికి ఒక ధమని అనేది చేరుతుంది. కాబట్టి ఇక్కడ మనము జీర్ణ వ్యవస్థ తీసుకున్న, విసర్జక వ్యవస్థ తీసుకున్న, ప్రత్యుత్పత్తి వ్యవస్థ తీసుకున్న, ఏ వ్యవస్థలు తీసుకున్నా ప్రతి కణానికి, ప్రతి భాగానికి ధమనులు అనేవి స్ప్రెడ్ అయి ఉంటాయి. దానికి వీలుగా మనము ధమని వ్యవస్థ లోపల ఇక్కడ చూసుకున్నట్లయితే అంతర కరోట ధమని, బాహ్య కరోట ధమని, డక్టస్ కెలోటిస్, దైహిక ధమని, పుపుస ధమని, నెక్స్ట్ అధోజతృగ ధమని, పృష్ఠ మహాధమని, బీజకోశ ధమని, ముక్క ధమని, ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్క భాగానికి, ఒక్కొక్క భాగం లోపల, ఒక్కొక్క వ్యవస్థ లోపల ఒక్కొక్క భాగానికి కంపల్సరీ జఠరిక ద్వారా వచ్చిన రక్తం అనేది మనకు అందాలి. కాబట్టి ధమని వ్యవస్థ అనేక శాఖలుగా అన్ని భాగాలకు విస్తరించి జఠరిక నుంచి రక్తాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ పుపుస ధమని మనకేమవుతుంది? ధమనులు అంటే మంచి రక్తం, పుపుస ధమని అంటే ఇక్కడ చెడు రక్తం. పుపుస ధమని లోపల చెడు రక్తం ఉంటుంది. ఇది ఊపిరితిత్తులకు అందుతుంది. చెడు రక్తము పుపుస ధమని ద్వారా ఊపిరితిత్తులకు అందుతుంది. నెక్స్ట్ శిరా వ్యవస్థ. మనం ఏమనుకున్నాము? ఉడికర్ణికకు అనుబంధంగా శిరాశయము ఉంటుంది. శిరాశయం లోపలికి ఏంటి? 2 పూర్వమహాశిరలు, ఒక పరమహాశిర కలిసి దేహంలో ఉన్న చెడు రక్తాన్ని కుడి కర్ణిక లోపలికి పంపించడానికి శిరాశయం ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి భాగం నుంచి చెడు రక్తాన్ని గ్యాదర్ చేయడానికి, రిసీవ్ చేసుకోవడానికి సిరలు అనేటివి మనకు స్ప్రెడ్ అయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ శిరా వ్యవస్థ లోపల మనకు బాహ్య గలశిర, అంతరగలశిర, కాలేయము, జీర్ణాశయము, కాలేయ నిర్వాహక శిర, వృక్కశిర, శ్రోణిశిర, పుచ్చశిర, కాలేయశిర, ఇవన్నీ కూడా మనకేమవుతాయి? అన్ని భాగాల నుంచి చెడు రక్తాన్ని శిరాశయం లోపలికి గ్రహించుకొని కుడి కర్ణిక లోపలికి పంపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు పుపుస ధమనుల లోపల మంచి రక్తం ఉంటుంది, కానీ పుపుస ధమని లోపల చెడు రక్తం ఉంటుంది. సిరల లోపల మంచి రక్తం ఉంటుంది, కానీ పుపుస సిరల లోపల చెడు రక్తం ఉంటుంది. చెడు రక్తము పుపుస ధమని లోపల, పుపుస సిర ధమని లోపల, అన్ని ధమని లోపల మంచి రక్తం ఉంటుంది, కానీ పుపుస ధమని లోపల చెడు రక్తం ఉంటుంది. అన్ని సిర లోపల చెడు రక్తం ఉంటుంది, కానీ పుపుస సిర లోపల మనకు మంచి రక్తం ఉంటుంది. ఈ
పుప్పుస సిర ద్వారా ఊపిరితిత్తుల నుంచి పుప్పుస సిర మన ఎడమ కన్నికల లోపలికి మంచి రక్తాన్ని పంపు చేస్తుంది. నెక్స్ట్ రక్తం తీసుకున్నట్లయితే మనకు ఈ తొండ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ లోపల ఏమేమి తీసుకున్నాం? గుండె నిర్మాణము, ధమనీ వ్యవస్థ, సిరా వ్యవస్థ, అదేవిధంగా రక్తము ఎరుపుగా ఉంటుంది. ఎర్ర రక్త కణాలు ఉంటాయి, తెల్ల రక్త కణాలు ఉంటాయి, రక్త ఫలికలు ఉంటాయి. ఎర్ర రక్త కణాల లోపల మనకు రక్త కణాలు కేంద్రక సహితంగా ఉంటాయి. ఇది మనకు తొండ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ.